మగలో పుట్టి పుబ్బలో పోయిన చందంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఉన్నది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అని చెప్పేసి ప్రజలందరినీ మభ్యపెట్టి వాళ్ళ కుటుంబమే రాజ్యాధికారం చేరిన తర్వాత కాళేశ్వరం అనబడే కూలేశ్వరంలో కేసీఆర్, హరీష్ రావు, ఈ కార్ రేస్లో కేటీఆర్, సారా వ్యాపారంలో కవిత, వీళ్ళందరూ అక్రమంగా సంపాదించిన డబ్బులతోని ఎంతో డబ్బులు కూడబెట్టి వీళ్ళు ఈరోజు ఆ డబ్బుల కోసమే కొట్టుకొని పార్టీని కూడా నాలుగు ముక్కలు చేస్తున్న పరిస్థితి మనం ఈరోజు చూస్తూ ఉన్నాము. ఏది ఏమైనా సరే రాజకీయంలో ఏదైతే అంశంతో నాయకుడు ముందుకు వస్తాడో ఆ అంశంను ప్రజలకు మేలు చేసే విధంగా పనిచేయాలి. కానీ చెప్పింది ఒకటి చేసేది ఒకటి కార్యక్రమాలు చేస్తే ఈరోజు కూలేశ్వరం కథలు, బీఆర్ఎస్ కూలిపోయిన కథలు, కవిత మరి ఇంటి నుండి బయటికి పోయి పార్టీ నుండి బయటికి పోయిన సందర్భము, కేటీఆర్ ఈరోజు మరి కుడితిలో పడ్డ ఎలకలాగా ఆయన పరిస్థితి, జవాబు చెప్పుకోలేని పరిస్థితిలో ఈరోజు హరీష్ రావు, అన్నిటికీ మౌనమే లాగా ధృతరాష్ట్రుడిలాగా ఈరోజు కేసీఆర్ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కుటుంబం నుండి, ఈ రాజకీయ పార్టీ నుండి మరి ఏ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకులైనా నేర్చుకోవాల్సింది గింతే. మగలో పుట్టి పుబ్బలో పోవద్దు. ఏదైతే నిబద్ధతతో మాట్లాడతారో ఆ మాటల మీద నిలబడాలి. కేసీఆర్ నిలబడలేదు కాబట్టి కూలిపోయిందని చెప్పేసి మనం గ్రహించాల్సిన అవసరం ఉన్నది.